మన యొక్క వాక్య భాగములో సామెతల గ్రంథము 16వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. దీనికి ఏంటంటే టైటిల్ డివైన్ డైరెక్షన్ ద డివైడెడ్ వరల్డ్ అని చెప్పాం. అంటే విభజింపబడిన ఈ ప్రపంచంలో దేవుని యొక్క నడిపింపు, ఆయనే మన జీవితానికి దిక్సూచిగా ఉండి నడిపిస్తుంటున్నాడు. దీంట్లో రాజుల యొక్క బాధ్యతలు ఏంటో చూసాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పేసి 9 వచనాల వరకు మనం చదువుకున్నాం. 10 నుంచి 15 వచనం వరకు రాజులు లేకపోతే ఒక బాధ్యతలో ఉన్న వారి మన యొక్క బాధ్యతను ఏ విధంగా నిర్వహించాలనే విషయాన్ని గురించి దేవుని వాక్యంలో ఇచ్చాడు, అది నేర్చుకున్నాం. పోయిన వారం మనము మన జీవితంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మేకింగ్ రైట్ చాయిసెస్ ఇన్ లైఫ్, సరి అయినటువంటి వాక్యానుసారమైనటువంటి దేవునికి అంగీకారమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలనే విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఇది నాన్న మీరు వాక్య విరోధమైన క్రియల గుండా ఆ మనుషులకు ఏ విధంగా మనం దూరంగా ఉండాలనే విషయాన్ని నేర్చుకుంటాం. వారు క్రైస్తవులు కాదు, దేవుని వాక్యానుసారంగా వారు నడచరు. మన సంబంధం వారితో ఏలాగా ఉండాలి అనే చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికను చేరుచున్నది. కేవలం పిల్లలకే కాదు, మనందరికి కూడా, నాకు కూడా. మనం ఎవరితో సాహసం చేస్తున్నాము, ఎవరితో మనం ఎక్కువ సమయం గడుపుతున్నాము అనేది ప్రతి క్రైస్తవులు ఆలోచించదగ్గ విషయం. మన నడవడిక సరైన దేవునికి అంగీకారంగా వెళ్తుందా, లేక దేవునికి వాక్యానికి ప్రతికూలంగా మనం నడుచుకుంటున్నామా అనేది ఓసారి మనం ఆలోచించాలి. సరే, 16వ అధ్యాయంలో 26వ వచనం నుండి 33 వరకు మనం చదువుకుందాం. దయచేసి ఎవరైనా చక్కగా స్పష్టంగా చదివి మనకి వినిపించండి. 16వ అధ్యాయం 26వ వచనం నుండి 33 వరకు, చివరి వరకు. వారి పెదవుల మీద అగ్ని మండుతున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు ఇతరభేదం చేయును, బలత్కారి తన పొరుగువానిని లాలన చేయును, కాని మార్గంలో వారిని నడిపించును. కృత్రిమలో కల్పించబడినని కళ్ళు మూసుకుని తన పెదవులు దుప్పట్టు వాడే ఉరికి పుట్టించేవాడు. ఎరసిన వెంట్రుకలలో సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకున్న వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. దేవుడు తన వాక్యాన్ని మన వెనికిళ్ళు ఆశ్రయించి దీవించుగా ప్రార్థన. ప్రభా, మీ పాలకు వందనం చెల్లించుకుంటున్న వాక్యం ధ్యానించునగా కావాల్సిన ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించమని కృష్ణుని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. 26వ వచనంలో కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టునని చూస్తుంటున్నాం. అంటే ఇక్కడ ఒక ఆకలితో ఉన్న వ్యక్తిని మనం చూస్తుంటున్నాం. అంటే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటి? కష్టం అనేది కాదు, అక్కడ పరిశ్రమించడం అని కాదు. అక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటండి? ఆకలి, యాపెటైట్. ఆకలితో ఉన్న ప్రాణము ఏ పనైనా చేసేదానికి సిద్ధంగా ఉంటుంది. ఈ యొక్క ఎంత కష్టమైనా వాళ్ళు చేస్తారు. ఇక్కడ కష్టము చేయువాడు, కష్టము అనేది ఇక్కడ ఆ కష్టము చేయువాడు అనేది హెబ్రీ మూల భాషలో చూసినట్టయితే అమాల్ అంటారు. అంటే మనం ఎక్కడైనా మనము ఒక పెద్ద మార్కెట్కి వెళ్ళినట్టయితే, లేకుంటే ఏపీఎంసీ మార్కెట్ పోయినట్టయితే, మనము అన్ని వస్తువులు కొన్న తర్వాత వాడు ఏమంటాడు? అమాలి చాయ్ సార్ అంటాడు. అమాలి అంటే కష్టం, నీ బరువు మోసుకొచ్చేవాడు, కష్టం చేసేవాడు. ఏమండి? ఆ యొక్క అమాల్ కష్టజీవి. ఇదేంటంటే ప్రియులారా, మనకు స్ఫూర్తినిచ్చేది మన ఆకలి అని చెప్తున్నాడు భక్తుడు. అంటే మన జీవితంలో కష్టము అనేది చాలా ప్రాముఖ్యమైనది.
ఈ యొక్క కష్టజీవి గురించి చెప్పినప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఈ ఎంత కష్టపడ్డా వీడి అన్ని అవసరతలు తీర్చుకోలేకపోతుంటాడు. అది ఆ కష్టం. తెలుగులో ఎన్నో పదజాలం ఉంది మనకు. కాయ కష్టం అంటారు. కాయ కష్టం అంటే ఏంటి అంటే చేతుల ద్వారా పనిచేసినప్పుడు చేతులకు ఏమవుతాయండి? కాయలుగా వస్తాయి, కష్టం వస్తాయి. కాయ కష్టం అంటారు. అంటే ఫిజికల్ లేబర్, కష్టపడి పనిచేయడం అన్నది. ఏమంటే చెమటోడ్చి కష్టపడడం అంటారు. అంటే ఎంతో కష్టపడి బయట పనిచేయడం అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఏమంటారంటే కోటి విద్యలు కూటి కొరకే. నువ్వు ఏం చేసినా కూడా నీ ఆకలిని చాలా ప్రాముఖ్యం. ఈ ఆకలి ఎంతవరకు తీసుకెళ్తుంది మనది? ఎంతవరకైనా తీసుకుపోతుంది మనది. ఈ ఆకలి ఎంత దూరమైన మనల్ని తీసుకొని వెళ్తుంటుంది. కొన్నిసార్లు మీ ఇంట్లో ఏమన్నా మాట వింటం లేదని చెప్పితే ఒకే పని, వాళ్ళకి ఒకే ఒక మందు. అదేంటి? కిచెన్ క్లోజ్ అని చేసేయండి. వంటగదిలో ఏమీ వంటలు లేదు, అంతే, కిచెన్ క్లోజ్డ్. వండి పెట్టేది లేదు. ఆకలితో పండుకోరా అని చెప్పాలి. తల్లులు జాగ్రత్త. ఎందుకంటే తండ్రి స్ట్రిక్ట్ ఉన్న తల్లులు కొంచెం దొంగతనంగా చేస్తారు. అన్నం పెట్టడమో ఇది చేసి పెట్టడమో తప్పు. మాట వినకపోతే శాస్తి అదే. ఎందుకంటే ఏమవుతుంది? వాళ్ళకి ఏం చేస్తున్నాము? ఆకలితో చంపడం లేదు, ఒక మంచి అలవాట్లు వాళ్ళకి నేర్పిస్తున్నాం. మంచి అలవాట్లు వాళ్ళకు నేర్పిస్తున్నాం. మా ఇంట్లో మేము చిన్నగా పెరిగేటప్పుడు మా ఇంట్లో ఒకటే పద్ధతి. బైబిల్ చదవకపోతే పొద్దున నాస్టా లేదు, నో బ్రేక్ఫాస్ట్, నో బైబిల్ నో బ్రేక్ఫాస్ట్. పెరిగేటప్పుడు మా అమ్మలు స్ట్రిక్ట్ అది. వస్తే అన్నం చదివారా? బైబిల్ చదివా? లేదు మమ్మీ. అయితే చదువుపో మమ్మీ, స్కూల్కి టైం అయింది. స్కూల్ టైం అయితే బైబిల్ చదువు ఫస్ట్. టైం అయిందా తినకుండా పో అని చెప్పి. ఎందుకంటే నేర్పించేది ఎక్కడండి? మనము చర్చి కాదు. మీరు అనుకోవచ్చు సంఘంలో నేర్పియాలి, సండే స్కూల్ టీచర్లు నేర్పియాలి, పాస్టర్ నేర్పియాలి. మేంగా నేర్పియాల్సింది ఎవరండి? మీరు. పిల్లలు దేవుడు మీకు ఇచ్చాడు, మాకు కాదు ఇచ్చింది. మేము కాపర్లుగా ఉన్నాం. కానీ ప్రైమరీ ఫౌండేషన్ ఎక్కడ రావాలండి? అది పునాది ఎక్కడ పడాలి? మీ ఇంట్లో పడాలి. మీరు క్రైస్తవులు అయినట్టయితే. వాళ్ళ మీరు క్రైస్తవులు కాదు తల్లిదండ్రులు అంటే అది వేరే విషయం. కానీ ప్రియులారా, ఆకలి గురించి చెప్తున్నాడు. ఇది నేనేం చెప్పాను అనమాట, అది ఎంత దూరమైన మనల్ని తీసుకెళ్తుంది. దయచేసి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 24 వచ్చిన నుండి ఇక్కడ నుంచి చూసినట్టయితే ప్రియులారా చూస్తుంటున్నాం. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనును ముట్టడి వేసెను. అంటే ఒక శత్రురాజు చేసి ఆ పట్టణాన్ని ఏం చేశాడు? చుట్టుముట్టేశాడు. ఫుడ్ సప్లైస్ అన్ని కట్ ఆఫ్ చేసేసాడు. ఏమండి? అయితే అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా ఏమైంది? ఇది అన్నము ఆహార వస్తువులు బయట నుంచి రాకపోతే ఏమైంది? క్షామం కలుగుద్ది. ఒకసారి బాంబేను అటు ఢిల్లీ రోడ్డు, ఆగ్రా రోడ్డు, కళ్యాణ్ రోడ్డు, న్యూ బాంబే రోడ్డు, ఇవన్నీ రోడ్లు బంద్ చేసేస్తే ఏమైపోతుందండి? రానియకుండా బంద్ చేస్తే ఏమవుతుంది? 10 రోజులు 15 రోజుల కంటే ఎక్కువ బతకలేం మనం. ఎందుకంటే మన కాడ ఊర్ల కాడ అంటే ఒక సంగతి, ఏం లేకుండా ఏముంటుంది? బియ్యము పప్పు దినుసులన్నీ ఉంటాయి. గాదెలకి వేసి పెట్టడమో లాంటి సంచులు మూటలు చేసి ఉంటారు. మన కాడ మూటలు తెచ్చినా కూడా పెట్టుకుంటే దానికి స్థలము లేదు. అందుకనే ఏం తెచ్చుకుంటారు? నెల తెచ్చుకోవడమో 15 రోజులకు ఒకసారి తెచ్చుకుంటారు. ఎందుకంటే పెట్టేదానికి స్థలం ఉండాలి కదా. లేదు, ఒకసారి అది కట్టేప్ అయిపోతే క్షామం కలుగుతూ ఉంటుంది. అది ఎక్కడ చెప్తారు? అక్కడ క్షామం కలిగిన తర్వాత ఆ క్షామం వచ్చినప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఈ వ్యాపారస్తులు వాళ్ళు బాగా మనతోటి ఆడుకుంటారు. 10 రూపాయలు వస్తూ 20 రూపాయలకు అమ్ముతారు. ఏమండి? టమాటాలు 100 రూపాయలైనా కొనుక్కోవాల్సి ఉంది. 10 రూపాయలు ఉంటే 5 కిలోలు కొంటారేమో, 100 రూపాయలు ఉంటే అర్ధ కిలో కొంటారేమో, కానీ కొనాల్సి ఉంది. ఏమంటుంది? కొనాల్సిందే. సరే, అయితే ఇక్కడ అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, ఇక్కడ ఇంకా తక్కువ రాశాడు,
8,000 రూపాయలు అనొచ్చు. 4 వెండి నాణ్యాలు అన్నాడు అక్కడ. ఏమండి ఎన్ని రూపాయలకండి? 80 రూపాయలు. అంటే ఆలోచించండి, 80 రూపాయలు ఆలోచించిన ఇప్పుడు మనకంతా 80 రూపాయకి యాబడి బాతాయి అంటాడు. కానీ మా తాతగారు పని స్టార్ట్ చేసినప్పుడు ఆయన 15 రూపాయలు జీతం ఆయనకు నెలకు. మా నాన్నగారు పని చేసిన స్టార్ట్ చేసినాడు 56వ సంవత్సరంలో 51 రూపాయలు జీతం ఆయనకి. ఎంత అండి? 51 రూపాయలు. కానీ 15 రూపాయల జీతంలో వాళ్ళు ఇంటి నడిపించుకున్నారు. మన మాదిరే మనకంటే బాగా బంగారాది కొనుక్కున్నారు. ఊరికాడ పొలాలు కూడా కొనుక్కున్నారు వాళ్ళు పనులు చేసి. మనకు 1,00,000 రూపాయలు వచ్చిన బస్సు నయమవుతాయంటాం. ఎప్పుడో ఏడొచ్చినా కూడా ఏడ దొంగతనం చేసేదానికి మనకి ఈజీ అండి. మన దశమ భాగం. ఏమండి ట్యాక్స్ కట్టకపోతే ట్యాక్స్ వాళ్ళకు కూడా తెలివి. ఉద్యోగస్తులు అయితే టీడీఎస్ ట్యాక్స్ ఆడనే పోతుంది. ట్యాక్స్ వాళ్ళే తీసేసుకుంటారు ఆడనే, నీ చేతికి కూడా రానియరు. ఓకే, ఒకవేళ నువ్వు వ్యాపారస్తుడు అయితే ట్యాక్స్ కట్టాల్సి ఉంది, లేకుంటే ఫైన్ చాలా. ట్యాక్స్ ఎవరికి భయపడరు, కానీ ట్యాక్స్ జోన్కి భయపడదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి వాళ్ళు చేయబడ్డదు అనుకోండి కథ అన్నీ వెతికి తీస్తారు. కాబట్టి నేను చెప్పడం అంత ఖరీదుగా అమ్ముతూ ఉంటున్నారు. ఒక గాడిద తల అంత అమ్ముడబోతుంది. అంతేకాదు ఇంకేముందంటే పావు రెట్ట 5 రూపాయలకు అమ్ముడుపడను. వారంతా కఠినముగా ముట్టడి వేయిచుండిరి. అంటే లోపలికి ఏం రానియడం లేదు, సావనీయండి అని చెప్పి చెప్తున్నారు శత్రుడు. అది అప్పుడు ఏం జరిగిందండి? అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణము ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజు అయిన నా ఏలిన వాడా సహాయం చేయమని కేకలు వేయుట విని రాజమండ్రి మంచి, యెహోవా నీకు సహాయం చేయనిది, నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయుదును? కళ్యములో నుండి అయినను ద్రాక్ష గానుగల నుండి నేను దేనినిచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పి, నీ గానుగ నుంచి నూనె ఇచ్చేదానికి లేదు, కళ్యాణాలలో పంట ఇచ్చేదానికి లేదు, ఏం లేదు. దేవుడే సహాయం చేయట్లేదు. ఇప్పుడు శత్రువులందరూ ముట్టడిశారని చెప్పారు అని నీ విచారణకు కారణం ఏమని అడగగా, చాలా జాగ్రత్త చూడండి. ఈ స్త్రీ అంటే 2 స్త్రీలు ఉన్నారు ఆడ. ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారములకు నీ బిడ్డనిమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షిద్దామని చెప్పినప్పుడు ఏమైందండి? మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. ఇది దేని కొరకండి? ఇది ఆకలి. నేను ఏ విషయం చెప్పాను? ఆకలి నిన్న ఎంత దూరమైనా ఎవరిని తిన్నారు? సొంత పిల్లోళ్ళని తిన్నారు. ఇదేదో కట్టుకథ కాదు, ఇది చరిత్రలో జరిగిన విషయాలు. ఇలాంటివి చాలా జరిగాయి చరిత్రలో, ఇక్కడనే కాదు, చాలా చాలా చరిత్రలో జరిగాయి. వంట చేసుకొని తిన్నారని చెప్పారు. అయితే ఏమైంది? కానీ అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాను. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారం నీ బిడ్డని ఇమ్మని అడిగి తిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టని చెప్పగా ఆ రాజు ఆ స్త్రీ మాటలు తన వస్త్రం చిప్పుకొని ఇక ప్రాకారం మీద నడిచిపోతుండగా జనులతో తేరి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడను. ప్రియులారా, అంటే ఎంత కష్టమైన పరిస్థితి వచ్చింది చూడండి. అంటే ఆకలి, ఏ విషయాన్ని మాట్లాడుతున్నామన్నది, ఆకలి మనిషిని ఎక్కడికైనా పుష్ చేస్తూ ఉంటుంది. అంటే కడుపులో కాలితే నీ కాలు కూడా పరిగెద్దుద్దడ్డ ఏదైనా పని చేసేదానికి కదా. సరే, ఇక్కడ ఆకలి గురించి చెప్పాడు. రెండవది ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే 27వ వచనంలో, పనికి మాలిన వాడు కీడును త్రవి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నది. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారని? పనికి మాలినవాడు అంటే ఏ యొక్క విలువ లేనివాడు, వర్త్లెస్ మ్యాన్. ఏమండి ఇక్కడ బెలియాలు అంటారు వీడిని, మూల భాష బెలియాల్, మ్యాన్ ఆఫ్ బెలియాల్ అంటారు. బెలియాలకు సంబంధించిన వాడు ఏం చేస్తాడు? ఎప్పుడో ఏం చేస్తాడు? కీడును త్రవి పైకెత్తును. వాడు ఎప్పుడో పాత విషయాలు చేస్తూ ఉంటాడు, ఎప్పుడు నెగటివే. నీకు తెలుసా 1990 సంవత్సరం ఏం జరిగిందో? ఈయన ఇట్లా చేసిండు, ఈ పాస్ట్ ఇట్లా చేసిండు, ఈ పెద్దలు ఇట్లా చేసిండు. నీకు తెలుసా 2000 సంవత్సరాలు ఏమైంది? నువ్వు ఇప్పుడు వచ్చినోడు.
నీకు తెలియదు సంగతి, అసలు సంగతి మాకు తెలుసు. పనికి మాలిన వాడు. కొంతమంది కొన్నిసార్లు అంటాం కదా, పనికి మాలిన విధవ ఉంటాం కదా. పనికి మాలిన వాడు ఏమో తెస్తాడు, కీడును వాడు త్రొవి తీస్తుంటాడు, పైకి లాగుతుంటాడు, ఎప్పుడు పైకి లాగుతూ ఉంటాడు. అందుకనే మా స్టాఫ్కి నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మీకు మాతో కలిసి పని చేయడం ఇష్టం లేకుంటే ఈడ ఉండి మనసు బాధపడుతూ మాకు వ్యతిరేకంగా ప్రచారము చేయొద్దు. ప్లీజ్ గో. మీకు ఇంతకంటే మంచి అవకాశం దొరికినప్పుడు దయచేసి వెళ్ళిపోండి, నాకు నోటీస్ ఇచ్చిపోండి, మేము మీకు మంచి సెండ్ ఆఫ్ ఇస్తాం. కానీ ఇక్కడ ఉండి మీరు కాలేజీకి కానీ సేవకు వ్యతిరేకంగా మాట్లాడినట్టయితే మీరు ఎవరండి? పనికి మాలిన వాళ్ళు. మీరు పనికి మాలిన వాళ్ళు. అదొకటి మతి పెట్టుకోవాలి మనందరం కూడా. బాధపడుతూ సంఘంలో కూర్చోవద్దు. నో, సంఘం అంటే మనం దేవుని ఆరాధించేదానికి, సంతోషంగా దేవుని స్తుతించి మహిమపరిచి మనం ఆనందంగా ఆశీర్వదింపబడి ఇక్కడి నుంచి వెళ్ళాలి. బాధతో వెళ్ళకూడదు. నువ్వు గుడికి వచ్చి బాధతో ఇంటికి పోతున్నావు అంటే అది ఏదో పొరపాటు ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఇక్కడ దేవుని వాక్యం నీలో పనిచేయటం లేదేమో, లేకుంటే నీ గాయం ఉంది నీ హృదయంలో, అది రేకెత్తిచ్చాడేమో దేవుడు, లేకపోతే నీ గాయం మానేదానికి పైన మందు పెట్టాడేమో. ఇదేం సార్ గాయం మందు పెడితే ఎందుకు మంట అవుతుంది అంటారు. మీకు తెలుసో లేదో, చిన్నప్పుడు ఆటలు ఆడుతుంటే ఐడిని తెచ్చి రుద్దేటోళ్ళు దానిపైన, లేకపోతే ఏమైనా పడి దెబ్బతోలు తీయాలి ఎట్లా చేస్తారు, ఆఫ్టర్ షేవ్ లోషన్ పెడతారు. అది పెట్టని ఏమవుతుందండి, హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తారు. దాన్ని ఏం చేస్తారు, అప్పుడు మంట అవుతుంది, ఎంతో మంట పుడుతుంది. ఎందుకు? అది గాయం మాన్పుతుంది. బహుశా అదే ఆ స్థితిలో ఉన్నామేమో. కానీ ఒకటి, నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఆనందంగా వెళ్ళాలి, అది ప్రాముఖ్యమైనది. బయటికి పోయి ఊరికే ఈ సంగతి తింటే ఆయన సంగతి తింటే, ఆయన మాట్లాడలేదు ఆమె మాట్లాడలేదు, ఆయన సంగతి ఆయన నన్ను చూసినావా ఎట్ట చేసిండో, పాస్టర్ చూసినావా ఎట్టో చెప్పిండో అట్లా చెప్పిండంటే, దయచేసి ఒకసారి మీరు ఆలోచించుకోండి. నిజంగా దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత నేను ఆశీర్వదింపబడుతున్నానా? దేవుని మందిరానికి పోయడం ద్వారా బలిలో పాల్పొందడం ద్వారా దేవునికి నేను నమ్మకంగా చూస్తున్నానా? ఆయన ఆశీర్వాదాలకు నేను పాత్రుడుగా ఉన్నానా? నాకు మనశ్శాంతితో నేను వెళ్తున్నానా? ఏదో మనసు బాధతో వచ్చాను, దేవుడు వాక్యం తర్వాత మాట్లాడాడు, నాకు ఆ బాధ నుంచి ఉపశమనం కలిగింది, ప్రభా నీకు వందనాలని నేను చెప్పి వెళ్ళగలమా? అలాగూ వెళ్ళని పక్షంలో నువ్వు బాధతో ఇక్కడి నుంచి వెళ్తున్నట్టయితే బహుశా నీలో ఏదో తప్పు ఉంది. నువ్వు వచ్చిన ఉద్దేశమైన తప్పు ఉండాలి, లేకుంటే నీలో రక్షణ లేదా ఉండాలి, లేకుంటే నువ్వు ఈ సంఘంలో తృప్తిగా లేవని చెప్పాలి. తృప్తిగా లేకపోతే నేను ఎప్పుడు ఒకటి అందరు వాషినాకే రావాలని ఏం రాయలేదు. దేవుడు మిమ్మల్ని ఎక్కడ నడిపించినా కూడా అక్కడ వాక్యానుసారమైన సంఘానికి వెళ్ళి ఆత్మీయంగా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబము బలపడము, అదే దేవునికి మహిమకరమైన విషయం. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా ఆశీర్వదింపబడాలి. సరే, ఇక్కడ పనికి వాళ్ళవాడు పాత విషయాలను ఏం చేస్తాడు, వాడు రేకెత్తిస్తూ ఉంటాడు. అంతేకాదు, ఇక్కడ ఇంకో మాట చెప్పాడు, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టుగా ఉన్నది. అవునా? అంటే నోటిలో పెదవుల మీద అగ్ని మండడం ఏంటి? యాకోబు బాగా వివరిస్తాడు. దయచేసి యాకోబు భక్తుడి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. నాలుక అగ్నియే, నాలుక అవయవంలో ఉంచబడిన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయును, ప్రకృతి చక్రం చిచ్చు పెట్టును, అది నరకం చేత చిచ్చు పెట్టబడును. ఏమండి, కాల్ చేస్తుందంట, వనాన్ని కాల్ చేస్తుంట మాటలు. కొంతమంది అంటారు, నేనేమనలేదు సార్, ఏదో ఈ మాట అన్నా దానికే ఆయన అంతా ఉలికి పడుతున్నాడు, అంతా బాధపడ్డాడంటే, చెంపదెబ్బ కంటే నోటి మాట అది గాయపరుస్తూ ఉంటుంది. అంటే ఒక దెబ్బ కొడితే గాయం మానిపోతుందేమో, మర్చిపోతాం, పోయేస్తుంది. కానీ మాట ద్వారా ఒకరి హృదయాన్ని గాయపరిచినప్పుడు ఆ బాధ పోవడం చాలా కష్టం. కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ మీకు వివరిస్తున్నాను ఏ విషయం అంటే, మీరు భార్య భర్తల సంబంధంలో
మీరు ఒకరినొకరు గాయపడే మాటలు మాట్లాడుకోవద్దండి కదా. నీకేముంది, నువ్వేం తెచ్చినావు, మీ నాయన వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు, నువ్వేం పెడుతున్నావు నాకు, నిన్ను పెళ్లి చేసుకున్నా నేను, నీ బదులు నీకంటే ముందు చాలా సంబంధాలు వచ్చినాయి, ఆయన చేసుకుంటే నేను బాగుపడేదాన్ని. ఏమండి, ఇవన్నీ మాటలు పెళ్ళి అయిన తర్వాత కాదు, పెళ్ళికి ముందు ఇవన్నీ ఎప్పుడు కావాలండి? పెళ్ళికి ముందు మాట్లాడుకోవాలి, పెళ్ళి తర్వాత కాదు. ఇలాంటి మాటల ద్వారా ఏమవుతుందండి? సంబంధాలు, హృదయాలు గాయపడతాయి. అది చాలా డేంజరస్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? పనికి వాళ్ళు త్రవి పైకెత్తును, వాని పెదవిలో అగ్ని మండుచున్నది. ఈ మాట ద్వారా అగ్ని అంటే చిచ్చు పెడతారు. సరే, ఇక ముందుకెళ్దాం. ఇక ఇంకో వ్యక్తిని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకో వ్యక్తి 25వ వచనంలో మూర్ఖుడు కలహము పుట్టించును. మూర్ఖుడు అంటే మూల భాషలో దాన్ని వచ్చినట్టయితే తల కింద కాళ్ళు పైన ఉండేటోడు ఉల్టా మనిషి అన్నట్టు. మనం వాడుక భాషలో చెప్పాలంటే వాడు ఉల్టా మనిషి. వాడి మాటలు ఎప్పుడు వెటకారంగానే ఉంటాయి. అంటే వాడు ఎప్పుడు సరిగా చూడడు, సరైన దృష్టితో చూడడు. మా జీవితంలో కరెక్ట్ అనేది ఉండదు. అంటే వీడు ఏం చేశాడు? మూర్ఖుడు ఏం చేశాడంటే వాడు సత్యాన్ని చెప్పడు. ఆ సత్యాన్ని ఏం చేశాడంటే వాడు తారుమారు చేసేదానికి ప్రయత్నిస్తాడు, ఉన్నది ఉంటేగా మాట్లాడాడు. లేకపోతే అనుకోండి, అదిగో పలానోళ్ళు చాలా రోజుల తర్వాత భోజనానికి పిలిచిండ్రా. అవునా? వాళ్ళు నిన్ను భోజనానికి పిలిచిండ్రా? జాగ్రత్త. అంతే చాలు, జాగ్రత్త. మళ్ళా అంటే ఏమండి, ఎంత డేంజరస్ అది. ఒకే మాట కావచ్చు, ఓన్లీ వన్ వర్డ్. కేర్ఫుల్, జాగ్రత్త. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, వీరు స్నేహితులు కూడా వీళ్ళు ఏం చేస్తారు, కలహం పుట్టిస్తాడు. ఇద్దరు బాగా ఉంటే వాడికి నిద్ర పట్టదు. ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహభావంగా ఉంటే ఇద్దరు పట్టరు. ఏందబ్బా ఈరోజు ఇవాళ మీరు ఇద్దరు చాలా దోస్తులు అయిపోయారు, చాలా దోస్తులు అయిపోయారండి ఇవాళ రేపట్లో. నాకెందుకు లేబా, ఆయన సంగతి నాకు బాగా తెలుసు. ఒక మాట చెప్పమంటావా? ఆయన ఒక చిన్న బాంబు మాదిరి వేసి, సరే నీ ఇష్టం, మీరే విడిపోవటం చెప్పడం లేదంటారు. మళ్ళీ ఏంటండి ఇలాంటి విషయాలు? ఎవరండి? డేంజరస్ పీపుల్, సత్యాన్ని ట్విస్ట్ చేసిన వారు. వీళ్ళు మూర్ఖులు, జ్ఞానోదయం లేదు వీరి లోపల. వీరు ఎప్పుడు సత్యాన్ని వారు తిప్పి మనుషులను ఏం చేస్తాడు? ఇంకా మూర్ఖుడు పుట్టించిన కొండేగాడు మిత్రభేదము చేయును. అంటే ఇద్దరు స్నేహితులను ఏం చేస్తాడు? వాడు డివైడ్ చేస్తాడు. జాగ్రత్త. నువ్వు ఎక్కడే కానీ, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ, నువ్వు సత్యాన్ని ట్విస్ట్ చేసి ఆ మిత్రత్వాన్ని కొండేగాలం అది కొండలు చెప్పి పోయినట్టయితే నీవు దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు అవుతావు. జాగ్రత్త. ఈ ఫోన్లు లేనప్పుడే చాలా బాగున్నది. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా కష్టమైపోయింది. ఏమండి, కమ్యూనికేషన్ చాలా అయిపోయింది. ఇక్కడున్న వాళ్ళు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే ఏమైనా వస్తుంది కానీ పెద్దలో కానీ మీరు ఎన్ని గంటలు రోజుకు దానిపైన ఉంటారు చెప్పండి? మీరే ఆలోచించారు, ఎన్ని గంటలు? రీల్స్ టిక్ టాక్ అది బ్యాన్ చేసినా కూడా మీరు పెట్టుకుంటారు అనుకోండి. టిక్ టాక్ కానివ్వండి, ఏమండి ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నో ఉన్నాయి. ఇన్స్టాగ్రాము, దానిపైన ఫేస్బుక్, ట్విట్టరు, ఏమండి ఎన్నో ఉన్నాయి. ఎంత సమయం మీరు గడుపుతారు? ఏమండి కొంతమంది లేచి పాస్టర్ మేము పొద్దున్నే లేచి ఏం చేస్తాము? బైబిల్ చదువు. ఏం బైబిల్ చదువుతారు మీరు అండి? మొబైల్ పైన బైబిల్ చదివేటప్పుడు 3 మెసేజెస్ వస్తే ఆ మెసేజ్ చూస్తారు, తర్వాత మళ్ళీ అది చదువుతూ ఉంటారు. ఇంకో మెసేజ్ టంగ్ అనగానే మళ్ళీ దాన్ని చదువుతారు, మళ్ళీ దాన్ని పక్కన చేసేసి మళ్ళీ చదువుతారు. అంతేగా నువ్వు చదివేది? బైబిల్ పెట్టుకొని చదువు. అంతేకాదు మీరు చేస్తారు ఏంటి?
ఏదైనా మెసేజ్ వస్తే దాన్ని ఫార్వర్డ్ చేస్తే అబ్బా ఎంత గొప్ప పని, ఎంత మంచి మాట రాసిన నేను, ఎంతమంది నన్ను మెచ్చుకుంటారు కదా, ఎంత మంచి వర్స్ కోడ్ చేసినా, ఎంత మంచి మాటలు రాసినా ఫార్వర్డ్ చేసిన అంటారు. ఏంటి మా పాస్టర్ అనేవాడు ఎప్పుడు, ఫ్రాన్స్ జాషువా గారు, వేరే ఎంగిలి ముక్కలు ఎందుకురా నీకు అని చెప్పేటోడు. ఎంగిలి ముక్కలు వద్దు, ఒరిజినల్ డాండీ అని చెప్పేటోడు ఏమైనా మాట్లాడినప్పుడు. మన ఏంటంటే అంత స్టేలే, ఎంగిల్ ముక్కలే, ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్. అది నీ ఆత్మీయంగా నువ్వు ఫార్వర్డ్ చేసినప్పుడు ఏమనుకుంటావు, అబ్బా వీళ్ళు బాగు, ఇది ఈ వచనం వీళ్ళకి బాగుంది, ఈ వచనం వీళ్ళకి బాగా పనిచేస్తుంది, ఇదిగో నా ఫ్రెండ్స్ అందరు నచ్చుకుంటారు అంట. కానీ నాకు ఆ వచనం నా కొరకు ఏం పనిచేస్తుందని ఆలోచిస్తావా? ఆలోచించుకోండి వీళ్ళారా. మన సమయం ఇక్కడ మిత్రభేదం కలిగించేవారు, జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటున్నాడు. అదే ప్రియులరా 17వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్టయితే సామెతలు 17:9 చదువుతాను చూడండి. ప్రేమను వృద్ధి చేయగోరు వారు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదమును చేయను. మాటి మాటికి. ఒకవేళ నీ ఫ్రెండ్ ఏదో పొరపాటు చేసినావు, నువ్వేం చేస్తావు? నువ్వు ఫ్రెండ్ అయితే వానికి చెప్తే నువ్వు చేసిన తప్పురా అంటావు. నువ్వు ప్రతి చోట్ల నువ్వు వాట్సాప్లో పెట్టావు అందరికీ, ఏమండి? లేకుంటే ఏమన్నా డిఫరెన్స్ ఒపీనియన్ ఇచ్చాడు, ఏం చేస్తావు? మర్చిపోగా ఆ సంగతి తెలుసు కదా, నేను చెప్పిందంటే ఏమైతే చూడు, నేను వాట్సాప్లో వేస్తా ఆ సంగతి అంటావు. ఏమంటే నువ్వు మిత్రుడిగా కాదు, నువ్వు శత్రుడి కంటే ఇంకా హానికరుడు. ఎవడి నువ్వు మిత్రుడు కాదు, యూఆర్ డేంజరస్ పర్సన్. నీతోటి సాహసం చేసేదానికి నీకు యోగ్యత లేదు ఎవరు కూడా. ప్రియులారా, బి కేర్ఫుల్, బి కేర్ఫుల్. కలహం ఎప్పుడైతే నువ్వు సరైన ఉంటుండో నీ మిత్రుడికి మిత్రత్వం చూపిస్తావు. యు విల్ బి ద ఫ్రెండ్. అంటే వాడు తప్పు చేస్తే ఎప్పుడు కప్పి పెట్టమని చెప్పటం లేదు, వానితో మాట్లాడు. వాడు మరీ పెద్ద పొరపాటు అయితే వారి ఇంటితో మాట్లాడు, దేవుని సంఘంలో మాట్లాడండి, మీ లీడర్స్ మాట్లాడండి, ఆవిడ సరైన చేసేదానికి వీలుగా ఉంటుంది. ఏమండి? సరే, ఇక నెక్స్ట్ వచ్చిన ఇంకో మాట ఉంది. ఇంకోటి, బలత్కారి తన పొరుగు వాణిని లాలన చేయను, కానీ వారి మార్గంలో వాణి నడిపించును. బలత్కారి ఇక్కడ ఎవరండి? బలత్కారి, వయలెంట్ మెన్ అని ఉంది ఇక్కడ. నేను చదువుతున్నప్పుడు హిబ్రూ భాషలో ఈ బలత్కారి అనే మాటకు ఒక మంచి పదం ఉంది మూల భాషలో. అదేంటంటే హమాస్. ఈ పాలస్తీనా ఇస్రాయల్కి యుద్ధం అయ్యేటప్పుడు వాళ్ళది ఎవరండి ఆడ కొట్లాడేది? హమాస్ గ్రూప్. హమాస్ గ్రూప్ అంటే బలత్కారి, దౌర్జన్యం చేసేవాళ్ళు, ఏదైనా కీడును ఆలోచించేవారు, క్రిమినల్ మైండ్ ఉన్నోళ్ళు వీళ్ళు బలత్కారులు. ఈ బలత్కారి ఏం చేస్తాడండి? బలత్కారి తన పొరుగువానిని లాలన చేయును. మూల భాషలో లాలన అంటే పటా అన్నట్టు భాష. అంటే మన వాడుక భాషలో బొంబాయిలు అంట కదా, ఫటా వేసుకుంటాం కదా, ఫటా దియ వేసుకుంటాం. అంటే ఎట్లయినా చేసి వాడిని ఒప్పించేసేది, నిధికు తిప్పుకుండేది, అది లాలన. వీడేం చేస్తాడు? బలత్కారి పొరుగు వాడిని లాలన చేస్తాడు, వాడిని ఫటాయిస్తాడు, వాని మార్గంలో తిప్పుకుంటాడు. మార్గంలో తిప్పుకుంటాడు దేని కొరకు? కాని మార్గంలో వాడిని నడిపిస్తాడు, నడచకూడని మార్గంలో అని నడిపిస్తాడు. జాగ్రత్త, యవనస్తులు జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్రెండ్స్ పిలిచరే, చూడరా వాడు ఎట్ట చేసి నువ్వు దిఖాయింగే చలో అంటే మోటార్ సైకిల్ వేసుకొని లేదంటే ఏదైనా రాడ్లు గిళ్ళు పట్టుకొని పోయేది కొట్లాడక కాదు. వాడికి ఏమైనా పొరపాటు తెచ్చిపోయిందంటే నువ్వు లైఫ్ లాంగ్ జైల్లో పోతావు, నీ లైఫ్ అంతే ఆల్ట్. ఒక్కసారి మీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా మీ జీవితం పాడైనట్టే. ఏ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ గారు మీరు? మంచి కంపెనీలలో, ఏదైనా గుమాస్తాగా ఎవరికైనా ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకొని బతకాల్సిందే. మంచి కంపెనీలో జాబ్ కావాలన్నా జీవితము నీ నడవడిక ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేని నీ పాస్పోర్ట్ కూడా దొరకదు, తెలుసు? పాస్పోర్ట్ కూడా దొరకదు. జాబ్లో నీకు మంచిది కావాలంటే రికమెండేషన్ పోలీస్ కేసు ఉన్నదంటే జాబ్లో దొరకదు, వాళ్ళు ఎత్తుకుతారు. వాళ్ళు అందుకని ఆ డిపార్ట్మెంట్ పెట్టారు, ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ వాళ్ళని సెర్చ్ చేసేదాన్ని. ప్రియులారా, జాగ్రత్త. మీ స్నేహితులతో జాగ్రత్త, నీ పొరుగువానితో జాగ్రత్త, నేను తప్పుదారులు నడిపించే వాళ్ళతో జాగ్రత్త. ఏం కాదులేరా పార్టీకి పోదాంపా, కొంచెమే ఒక పెగ్ మారే సబ్ మారతాయి, ఏం కాదు.
ఏమండి, మొదటి రోజు నీ కుమారుడు కానీ కుమార్తె కానీ ఇంటికి వచ్చినప్పుడు లేట్ నైట్ వచ్చినప్పుడు వాసన వారి నోట్లో వచ్చిందంటే వ్యవహారం చాలా దూరంగా పోయిందని గమనించుకోండి. దూరం పెట్టండి వారు. అందుకనే యవనరాళ్ళను మీరు క్షమించండి, ఐఎమ్ నాట్ అగైన్స్ గర్ల్స్. ఎక్కువ రాత్రుల్లో మీరు తిరగడం అవసరం లేదు, నైట్ పార్టీలకు పోవడం అవసరం లేదు. ఏమైనా పార్టీ ఉంటే, ఆఫీస్ పార్టీ ఉంటే మార్నింగ్లో వెళ్ళి రండి, ఆఫ్టర్నూన్ పార్టీస్ చేయండి. మీరు చెప్పొచ్చు, ఇన్ మై ఫ్యామిలీ దే డోంట్ అలవ్ అని చెప్పొచ్చు. మా ఇంట్లో అది వాళ్ళు అలవ్ చేయరు. జాబ్ చూడదాం సీకా సార్ చూడదేతే మీరు రాసి ఇచ్చేటప్పుడు దాన్ని రాసి ఇచ్చేయండి. మాకు హెచ్ఆర్లో రాసియండి, వీ ఇన్వైటెడ్ ఫర్ పార్టీ, దే డి నాట్ జాయిన్ ద పార్టీ, దట్స్ వై వీఆర్ సస్పెండింగ్ దెమ్, డిస్మిస్సింగ్ దెమ్ ఫ్రమ్ జాబ్, పార్టీ ఎట్ ద సో అండ్ సో టైం అని చెప్పారు. అది వాళ్ళకే వ్యతిరేకంగా పోతుంది, మనకేం కాదు. నేను చెప్తే యవనస్తులు కూడా లేట్ నైట్స్ అవసరం లేదు. మీరు రాత్రుల్లో 10 గంటలకు 11 గంటలకు ఇంట్లోకి రాని అవసరం లేదు. మీరేం పొడిచి రావడం లేదు. అదే సెకండ్ షిఫ్ట్ పని చేస్తుంటే సెకండ్ షిఫ్ట్ అయితే లేట్ అవుతుంది. కాల్ సెంటర్స్లో మీరు 11 అవుతుంది, ఇంటికి డ్రాప్ చేశారు 12 అవుతుంది, 12:30, అది వేరే సంగతి. దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. వాళ్ళు మిమ్మల్ని వచ్చి డ్రాప్ కూడా చేస్తారు ఇంటి దగ్గర, మంచి కంపెనీ అయితే. కానీ మీ ఫ్రెండ్స్తో కలిసి తప్పు మార్గాల్లో పోయారంటే నష్టపోయేది నువ్వు. మీ తల్లిదండ్రులు వారికి వచ్చినటువంటి ఇన్కంలోనే, వారి రాబడిలోనే ఎంతో కష్టంతో మిమ్మల్ని చదివించి పెంచి పెద్ద చేస్తుంటున్నారు, మీ కోరికలను తీరుస్తూ ఉంటున్నారు వాళ్ళు. మీరు ఇలాంటి స్నేహితులతో చేరి మీ జీవితాలు పాడు చేసుకుంటే మీరే కాదు, వారికి కూడా బాధాకరమైన విషయం చేస్తారు. కొంతమంది నేను పోయిన హీరోల మాదిరి ప్రవర్తిస్తారు. 10వ తరగతి పాస్ కాగానే కంపార్ట్మెంటల్గా పాస్ అయినా కూడా, 3 సార్లు గట్టి పాస్ అయినా కూడా, ఏమండి వాళ్ళని పట్టపగ్గాలు వాళ్ళు అనుకుంటారు, అందరికంటే తెలివివంతులు అనుకుంటారు చర్చిలో. నేను అదే చెప్తాను. మీరు కెమిస్ట్రీ స్టూడెంట్ అయితే కెమిస్ట్రీ టెస్ట్ చేసేదానికి మన చర్చిలో ఉన్నారు. నువ్వు ఫిజిక్స్ స్టూడెంట్ అయితే నీ ఫిజిక్స్, నీ జ్ఞానం ఎంత ఉందో, నీ లోతు ఎంతో అది తెలుసుకునేది అనుకున్నారు. మ్యాథ్స్ అయితే నీ లోతు ఎంతో అది తెలుసుకునేది అనుకున్నారు. ఏమండి, మీరు హీరోలు కాదు, మీకంటే మీ ముందులో ఆ బాటలో నడిచిన వారు చాలామంది ఉన్నారు, అది మతికి పెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదో 10వ తరగతి చదివి డిగ్రీలకు పోయినంత మాత్రాన మీ అమ్మ నాయనను ఎట్టనట్ట చేసేసి నీకేం తెలుసు పార్టీ ఏ కప్పడం మంగతా, అది కావాలి పార్టీకి, ఇది కావాలని చెప్తే నో 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 నువ్వు సంఘంలో నువ్వు తప్పు చేస్తుంటున్నావు. జాగ్రత్త. తల్లిదండ్రులు కూడా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు ఎవరితో సాయం చేస్తారో అది కూడా చూడండి. కొంతమంది అంటారు, నాకు ఒకసారి నవ్వు వస్తుంది నాకు, సార్ మా వాడు మాటనే వింటం లేదు సార్. అవునా, నేనేం చేయాలైతే? ప్రార్థన చేయండి సార్. ప్రార్థన చేసి వారు మారాడు కదా. ఏమండి, ఏమైనా దొంగతనం చేస్తే మీ ఇంట్లో తీసుకుపోయి పెట్టుకో పాస్టర్, తర్వాత వాడు బాగుపడతాడంటే బాగుపడతాడు. వాడు బాగుపడు, పోలీస్ స్టేషన్ పోతేనే బాగుపడతాడు వాడు, అంతే కదా. చట్టరీత్యానే బాధపడతాడు, బాగుపడతాడు. కానీ కొన్నిసార్లు మన ప్రేమ ఎంతవరకు పోతుందంటే వాళ్ళ తప్పులన్నీ కప్పిపుచ్చుతాం. మనం వాళ్ళ తప్పులన్నీ కప్పిపుస్తాం. ఏ తల్లిదండ్రులు వాళ్ళ తప్పులు కప్పిపుస్తారో మీ పిల్లలై మీరు ఒకరోజు ఏడుస్తారు. అందరి ముందు ఏడవకుండా నువ్వు పడక మీద పోయినప్పుడు, దేవా ఎట్లాంటి లైఫ్ ఇచ్చినావు దేవా, ఎట్లాంటి కొడుకుని ఇచ్చినావు దేవా అని నువ్వు ఏడుస్తావు. కొడుకుని బిడ్డని ఇచ్చావు నువ్వు ఏడుస్తావు. నాకేం కాదు అది, ఇక్కడ ఉన్న పెద్దలకి ఏం కాదు, అది ఏం కాదు. మీ పిల్లలు మీరు కంట్రోల్ పెట్టండి. ఎవరితో సాహసం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఏం పొడిచి వస్తున్నారు, 10, 12, 11 ఇంటికి వస్తే ఎంత సంపాదిస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ అండి తెలుసుకోవడం. ఎందుకు చెప్తున్నానంటే, తప్పుదారిలో పోయేదానికి పొరుగువారులే వారికి నాశనం దారిలేదు. తప్పుదారిలో తిప్పేది పొరుగువారే. ఈ డ్రగ్స్ ఎక్కడ నేర్చుకుంటారండి? నష ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకుంటారు. అదొకసారి నషకు అలవాటు పడిపోతే ఇంకా మీరు ఎన్ని లక్షలు సంపాదించినా ఇంట్లో పెట్టినా దానికి ఉండవాయి. దొంగతనం ఖాళీ అవుతూ ఉంటుంది, డబ్బా ఖాళీ అవుతాడు. తాగుబోతు జీవితం, వ్యభిచారం, నువ్వు ఎన్ని వేలు సంపాదించినా నువ్వు పక్క దోవలు తిరిగే నీకు నీ ఫ్రెండ్స్ ద్వారా నువ్వు ఏదైనా తప్పుదారులు పోయి పరపురుషుని సాంగత్యం పెట్టినట్టయితే అది నీ జీవితంలో నువ్వు బాగుపడవు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. కట్ అయినట్టు. ఒకసారి బట్ట పొరపాటున చించితే ఏం చేస్తామండి? తర్వాత స్టిచ్ చేస్తాం. స్టిచ్చే రిపేరే. కట్ అయిందాడ, అది తెలిసిపోతుంది. అది నీ జీవితం కూడా అంతే. ప్రియులారా, జాగ్రత్త. ఎందుకంటే
బలత్కారి పొరుగు వారిని లాలన చేయును, అంతేకాదు గాని మరణం వారిని నడిపించును. కృత్రిమములు కల్పింపవలని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టి వాడికి కీడు పుట్టించును. అంటే వీడేవాడండి? కృత్రిమాలు కల్పించేవాడు, లేని విషయాలు పుట్టించేవాడు, పుకార్లు పుట్టించేవాడు, లేని విషయాలు కృత్రిమములు కల్పించేవాడు. అందుకని ఇవాళ రేపులో ఏమైనా పెద్ద ప్రాబ్లమ్స్ అయినా, మొన్ననే ఉదయపూర్లో ఇద్దరు స్కూల్ పిల్లలు 15 ఏళ్ళ పిల్లోడు ఒకడు పోయి ఇంకోటి పొడిచిండు కత్తితో. వాడు చచ్చిపోయాడు పాపం. చచ్చిపోయింది హాస్పిటల్ ఉన్నప్పుడు ఏమైంది, ఆ పెద్ద ఇంకా కొట్లాటలు స్టార్ట్ అయినాయి. వాడు చంపినోడు ఒక 2 వర్గాలకు చెందిన హిందూ ముస్లిం. మొత్తం ఇంకా ధూమ్ధామ్ చేసి షాపులు మొదలు కొట్టి అన్నీ చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేసేసి ఇంటర్నెట్ కంప్లీట్ బంద్ చేసేసి, ఉదయపూర్లో ఇంటర్నెట్ లేదు. ఇది ఈ వారం జరిగిన విషయమే. ఏమండి, ఎందుకు లేనిపోని విషయాలు ఇంటర్నెట్లో వేసేసి అందరిని ఏం చేయడం, అందరినీ ప్రోత్సహించి తప్పుదారులు పట్టించేదాన్ని. కృత్రిమములు కల్పించేవారు, లేనిపోని మాటలు మాట్లాడేవారు, వారుతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క మాకు. ఇక ముగింపులో మనం చూసినట్టయితే 31వ వచనాలకు వద్దామండి. ఇక్కడ ఈ వాక్యంలో ఎవరిని చూసాము? కష్టం చేయవాడిని చూసినాము, పనికిమాలిన వాడిని చూసాము, మూర్ఖుడిని చూసాము, బలత్కారిని చూసాము, కృత్రిమములు కల్పించేవాడిని మనము చూసాం. దాని తర్వాత 31వ వచనం వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ కొంచెం టాపిక్ ముగింపులో మాట్లాడుతున్నారు. ఈ 31వ వచనం చూసినప్పుడు ఏంటంటే నువ్వు ముందు దృష్టితో ఉండు అంటున్నాడు. దేని కొరకు? ఇక్కడ నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గల వానికి కలిగి ఉండును. నెరసిన వెంట్రుకలు అంటే మనకంటే పెద్దోళ్ళు, వయసులో పెద్దోళ్ళు, వాళ్ళని ఏం చేయమంటున్నారు? సొరసైన కిరీటం, నెరసిన వెంట్రుకలు సొరసైన కిరీటం. దేవుని వాక్యంలో దేవుడు చెప్పాడు, ఆయన ఆజ్ఞ పెద్దవాడిని గౌరవించమనేది ఆజ్ఞ. సంఘములో కానీ సమాజంలో కానీ మీరు స్కూల్కి వెళ్తే, ప్రైమరీ స్కూల్ కానీ నర్సరీలో మొట్టమొదటి ఏం నేర్పిస్తారు? మాంటెసరీలో కూడా గుడ్ మార్నింగ్ టీచర్ అని నేర్పిస్తారు. క్లాస్లో కూడా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు. లోపలికి వచ్చినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అని లోపలికి వెళ్తారు. స్కూల్లో మళ్ళీ సంఘంలో ఎక్కడ పోద్ది మీ యొక్క పద్ధతి అంతా? సంఘంలో ఎక్కడ పోద్ది? మీకు గుడ్ మార్నింగ్ చెప్పడము, ప్రైజ్ లాడ్ చెప్పడము, ఫోన్ ఎత్తుకుంటే ప్రైజ్ లాడ్ చెప్పడం, అది లేదా? మీకు మర్యాద లేదా? కొన్నిసార్లు మీరు మాట్లాడుతుంటే నాకు సిగ్గుచ్చాడే, వీళ్ళు నా సంఘంలో ఉన్న వాళ్ళు అనుకుంటాను నేను. యవనస్తులు ఈ వర్షాకులేనా ఇది మాట్లాడేది? హలో, అరే ఏంటిది? ఏంటి సరే హలో అన్నాడు. ఎవరు? పాస్టరా? ఉండు మా అమ్మకి ఇస్తా. ఒరే ఏంటి మీ మర్యాదలు ఎక్కడున్నాయి? క్రమశిక్షణ లేదా? మర్యాద లేదా? ఏమండి? సరే, బైబిల్ ఏం చెప్తుంది చూడండి, నా మాటలు కాదు. లేవి కాండము 19వ అధ్యాయము 32వ వచనం. లేవి కాండం 19వ అధ్యాయము 32వ వచనం. తల నెరసిన వాని ఎడల చాలండి. లేచి స్టాండప్. స్కూల్లోనే కాదు, టీచర్ వస్తే స్టాండప్ నిలబడేది. ఎక్కడైనా పెద్దలు వచ్చినప్పుడు గౌరవించడం నేర్చుకోండి. మీకంటే వయసులో పెద్దవాళ్ళు నిలబడి ఉన్నప్పుడు నువ్వు కుర్చీలో కూర్చొని కాలు చాపుకొని కూర్చోవడము అది పద్ధతి కాదు. ఇక్కడ యవనస్తులు కూర్చోగలిగిన వెనకాల కూర్చున్నవారు మీకంటే పెద్ద వయసు వచ్చినప్పుడు లేచి వాళ్ళు కూర్చోయడము మీ యొక్క బాధ్యత, సంఘం యొక్క క్రమం అది. మీ కాళ్ళు చేతులు బాగున్నాయి, వ్యక్తిగతంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ నీకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు పక్కకు జరిగి వాళ్ళకి ఇవ్వడము సంఘం యొక్క బాధ్యత. స్త్రీలను గౌరవించడము సంఘం యొక్క బాధ్యత. చాలా ప్రాముఖ్యం అండి. ముసలివారిని గౌరవించాలి. అయితే ఎలాంటి వారిని గౌరవించాలి? ఇది యెహోవా వాక్ అంటున్నాడు. ఇక్కడ ఒక మాట చదివి ముందుకెళ్దాం. నేను యెహోవా అని అంటున్నాడు. ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవాలి. నువ్వు ఎవరి కొరకు చేస్తున్నావు? దేవుని కొరకు చేస్తున్నావు నువ్వు చేసే పని.
అందుకని మీరు ఎవరే కానీ పాస్టర్లకు కానీ మీ మధ్యలో సేవ చేసేటోళ్ళకు మీరు గట్టిగా మాట్లాడితే నాకు ఇష్టం లేదు. నో, యు ఆర్ నాట్ యువర్ సర్వెంట్. పనివాడు కూడా గట్టిగా మాట్లాడితే పని చేయడు, నెక్స్ట్ డే చుట్టి పెడతాడు వాడు తిట్టినావంటే. మర్యాద ఉండాలి. కొన్నిసార్లు బైబిల్ కాలేజ్ విద్యార్థులు కూడా కొంచెం చులకనగా చూస్తారు. స్టూడెంట్స్ అంటే అయితే స్టూడెంట్ ఏమైంది, నువ్వు స్టూడెంట్ కాదు కదా, వాళ్ళ చదువు నీకు లేదు కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకు చదువు లేదు, వేదాంత విద్య నీకు లేదు, నీకెందుకు మాట్లాడతావు ఆ విద్యను గురించి? నేను వచ్చి ఇంజనీరింగ్ బ్రదర్ వీరేష్ని కానీ లేకపోతే ఇంజనీరింగ్ క్వశ్చన్ చేస్తే దానికి అర్హత ఉందా? నాకు లేదు, నాకు ఐ డోంట్ నో, నేను ఇంజనీర్ కాదు, నాకు ఆ లెక్కలు తెలియవు. నేను పోయి వాళ్ళని జడ్జి చేయడం ఏంటి? అదేవిధంగా బైబిల్ కాలేజ్ విద్యార్థులను జడ్జి చేయడం నీకు అర్హత లేదు. యూ డోంట్ హ్యావ్ రైట్. నీలో ఆ యోగ్యత లేదు కదా, ఆ యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత ఉంటే షబాష్, వెరీ గుడ్ సార్, మీరు తప్పు చెప్పింది సార్, రైట్, ఓకే, అగ్రీ. ఏం తప్పు చెప్పినానయ్యా? ఇదిట్టా, సరే కూర్చొని మాట్లాడదాం. 10 మంది జ్ఞానులు ఎంత, 10 మంది యొక్క జ్ఞానం తీసుకొని మాట్లాడదాం, ఆలోచిద్దాం. ఏమండి, నేను తప్పు చెప్పినట్టు నేను తప్పే, రాంగ్, నేను నిన్ను అప్రిషియేట్ చేశాను, వెరీ గుడ్, నువ్వు పట్టుకున్నావు తప్పు అని చెప్తాను. ఏమండి, కానీ అగౌరవంగా ఉండకూడదు. దైవజనులను గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఎవరే కానివ్వండి, వాళ్ళు బీదవారే కావచ్చు, ధనవంతులే కావచ్చు, కుటుంబ పరిస్థితులు బాగుండకపోవచ్చు, కుటుంబ పరిస్థితులు మెరుగైన స్థితిలో ఉండవచ్చు, వారు యవనస్తులే కావచ్చు. నేను మొట్టమొదటి ప్రసంగం నేను 16 ఏళ్ళప్పుడు ప్రసంగం చేశాను. మా సంఘంలో ఉన్న వాళ్ళు అక్కడ కనీసం ఒక 10 మంది అన్న 65+ ఏజ్ వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ టీచర్స్గా బ్యాంకులో నుంచి రిటైర్ అయ్యారు. 58 సంవత్సరాలకు ఆ దినాల్లో రిటైర్మెంట్, రిటైర్డ్ పీపుల్. ఏమండి, వాళ్ళు గౌరవించేవారు. వారు వచ్చి మీద చేయబెట్టి మంచి పని చేసామని చెప్పేవారు. మీరు ఎప్పుడైనా ఏదైనా యవనస్తుడు మీ మధ్య సేవ చేసినప్పుడు మంచి పని చేస్తున్నాం అంటారా? గుడ్, థ్యాంక్ యూ. మీ పిల్లలకు వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించేటప్పుడు థ్యాంక్ యూ అని చెప్పారా? ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్పారా? బ్రదర్, మీరు ఎంతో కష్టపడి మీరు ఈ పని చేస్తున్నారు, థ్యాంక్ యూ అని చెప్పారా? ఏదైనా కార్యక్రమం ఉంటే వెళ్ళిపోతారు. చర్చి కార్యక్రమాలు పెడితే మీ కార్యక్రమాలు ఇంపార్టెంట్, మేము ఎందుకు? నేను అదే చెప్పాను మా వాళ్ళకు, మనం పిచ్చోళ్ళమా? మన టైం వేస్ట్ చేసి అంత దూరం పరిగెత్తి చేసి మేము పిచ్చోళ్ళం కాదు. ఏమనంటే మీరు ఖర్జా చాలా దూరం అంటారు, మనం ఖర్జత్ నుంచి ఇక్కడికి రావడం లేదా? కిషన్ ఆయన కుటుంబంతో వస్తున్నాడు కదా, మేము వాషి నుంచి వస్తున్నాం, ఖర్జత్ నుంచి విద్యార్థులు వస్తున్నారుగా. మీకు సంవత్సరానికి 1-2 సార్లు రాను ఏమవుతుంది? ఏమైనా ప్రోగ్రామ్కు ఎక్కడో వెళ్ళిపోతారు. కంపెనీ పెడితే నాసిక్ కాదు, ఆగ్రా కాదు, ఢిల్లీ కూడా వెళ్ళిపోతారు. అంటే ప్రాముఖ్యం ఎక్కడ? ఊరికాడికి 10 సార్లు పరిగెత్తారు. అన్న దగ్గిండంటే మీకు జ్వరం వస్తుంది, ఊరికి పోయి చూసి వస్తారు. అన్నకు దగ్గుతున్నాడంటే జ్వరం మీకు వస్తుంది, మీరు లీవ్ పెట్టిపోయి చేసి వస్తారు, ఫ్లైట్ అయినా తీసుకొని పోయి వస్తారు కదా. మళ్ళీ ఆత్మీయ విషయాలకు మీకు చింత లేదా? మీకు మీ మధ్య పనిచేసే వారికి మీకు ఇది లేదా? గౌరవం లేదా? వద్దా? ఆ గౌరవం వద్దా? ఆ క్రమశిక్షణ మనకు వద్దా? జాగ్రత్త, గౌరవం. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, అయోగ్యులుగా ఉన్నప్పుడు వాదించొద్దు, ఏ పదవులు ఉన్నప్పటికీ కూడా. నేను నాకంటే ఎక్కువ చదువుకున్న, డాక్టరేట్ చదువుకున్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ దగ్గర నేర్చుకునేదానికి వెళ్తాను, నేను జాగ్రత్తగా ఉంటాను, నా మాటలు చాలా కేర్ఫుల్గా ఉంటాయి. నాకు వచ్చినట్టు మాట్లాడినట్టు అనుకోండి, ఇరక్కపోయినట్టు అవుతుందా? ఎందుకంటే వాళ్ళకి నాకంటే ఎక్కువ తెలుసు, జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నేర్చుకునేదానికి వెళ్తున్నాం. మన జ్ఞానాభ్యాసం కొరకు మనము విధేయత ఉండాలండి. సరే, ఇక్కడ దేని గురించి చెప్తున్నారు? వయసులో పెద్దవారు, జ్ఞానవంతులు. అంతే. ఎందుకు ఇంత చెప్తున్నానంటే, దయచేసి అక్కడ జ్ఞానం ఎరసిన వెంట్రుకలే అంటం లేదు. 16వ అధ్యాయంలో 37 వచ్చినాడు, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును అంటే ప్రతి ముసలివాడు మంచోడు అన్నట్టు కాదు, నెరసిన వెంట్రుకలు ఉన్నవారు. అందుకని ఆంగ్ల భాషలో కొంత ఒక మాట ఉంది, డర్టీ ఓల్డ్ మ్యాన్ అంటారు కొంతమంది.
కొన్నిసార్లు 65 సంవత్సరాలు 70 సంవత్సరాల కూడా చిన్నపిల్లలను మానభంగం చేస్తూ ఉంటారు. అది పేపర్లో చదువుతుంటున్నాం మనం. వాళ్ళు డర్టీ పీపుల్, వాళ్ళకి మర్యాద ఏమని చెప్పడం లే. నీతి ప్రవర్తన కలిగిన వారికి వాళ్ళ టెస్ట్ మనీ బాగుండాలి, సంఘంలో క్రమమైన ఉండాలి. నీ ఎంట్రుకలు నెరిసినంత మాత్రాన 30 ఏళ్ళు నాకు 70 ఏళ్ళు తెలుసా, నువ్వు మర్యాద ఏమైందిరా అంటే ఫస్ట్ నువ్వు మర్యాద. ఏమనొస్తుండే ఒక ఆయన తిట్టిండ, ఒక వృద్ధుడు లేచి అన్నాడు, ఏయ్ ఏందిరా నువ్వు, నేను ఎవరో తెలుసా, నా ముఖం కనిపించడం లేదా అన్నాడంట. తాత నువ్వు అద్దంలో చూసుకున్నావు పొద్దున నీ ముఖం అన్నాడంట. అద్దంలో నీ ముఖము నువ్వు చూసుకున్నావు అని అడిగిండంట. ఏంటండి ప్రవర్తన, మనకు రెస్పెక్ట్ డిమాండ్తో కాదండి, మన నీతి ప్రవర్తన కలిగిన వారికి, వాక్యానుసారంగా జీవించే వారికి, దేవుని మహిమపరిచే వారికి వారిని గౌరవించడం నేర్చుకోవాలి. మనం ఏమైనా వారికి మన ప్రాణమైన ఇచ్చేదానికి రెడీగా ఉండేదానికి ఉండాలి. సరే ఇక ముగిచ్చేస్తానని నా సమయం అయిపోయింది. ఇక్కడ పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకున్న కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడండి? పరాక్రమశాలి, మంచి యుద్ధ నైపుణ్యం గల వాళ్ళు. పరాక్రమశాలి కంటే ఎవరు మంచివాడు ఏంటండి? దీర్ఘశాంతము కలవాడు. వీళ్ళరా ఎంత గొప్ప మాట అండి ఇది, ఎంత గొప్ప మాట చూడండి. ఇది 14వ అధ్యాయం 29వ వచనం చూడండి దయచేసి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం ఏమంటారు? దీర్ఘశాంతం గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానం అంట. వానికి ఏమొచ్చింది అని గిఫ్ట్ అంటే మూఢత్వం. మూఢుడు. కొంతమందితో మాట్లాడేదానికి మనసు రాదు. ఎంతసేపు మాట్లాడినా తిరిగి ఆడికే వస్తారు పాయింట్. గంట సేపు మాట్లాడిన పాయింట్కి మళ్ళీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ మళ్ళీ ఆడికే పరిగెత్తాడు. వాడు మూర్ఖతం, అందులో ఏం మాట్లాడతాడు, టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నాడు. అందుకనే నేను చెప్తాను, నాకు దేవుడు కొంచెం సమయం ఇచ్చిండు. ఇప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు ఇస్తాడు నాకు తెలియదు. ఈ సమయాన్ని నేను ఏం చేయాలనుకుంటున్నాను, అది చక్కగా వినియోగించుకోవాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం విత్ రాంగ్ పీపుల్. సరైన వాళ్ళు లేకపోతే ఊరికే మూర్ఖులతోటి మూఢత్వంతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కొట్లాడి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి ఐ డోంట్ హ్యావ్ టైం ఫర్ దాట్. నా టైం అయిపోయింది. ఐ డోంట్ వాంట్, నాకు వద్దు. అందుకని పనికిరాని విషయాలు ఎప్పుడు కానీ పాస్టర్ గారికి తీసుకురావద్దండి. అంటే మీరు మాట్లాడదని చెప్పట్లేదు, నాకాడికి తీసుకురావద్దండి, మీరు సాల్వ్ చేసుకోండి. ఏమండి మూఢత్వం, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనదండి ఇది. అవి నీతి ప్రవర్తన గలవాడికి క్షమించండి, పట్టణం పట్టుకుంటే తన మనసును స్వాధీనపరచుకోవడం శ్రేష్ఠుడు. అంటే ఒక యోధి పోయి పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంది? నీ మనసును నువ్వు స్వాధీనపరచుకో. నీ ఆలోచనలు. క్రైస్తవులు ఒకటి నేర్చుకోవాలి, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, జాగ్రత్త పెట్టుకోండి. మన మాటలు ఏమండి దేవునికి అంగీకారంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, దేహంలో జరిగించేది అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు ఎక్కడ తీసుకొస్తాడు? తీర్పులను తీసుకొస్తాడు. నువ్వు ఒకసారి లెక్కప్ప చెప్పాలి దేవునికి. నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఆడిన ప్రతి అబద్ధం దేవుడు లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. నువ్వు చేసిన ప్రతి మోసం దేవుడు లెక్కప్ప వస్తుంది. నువ్వు గర్వించిన గర్వము అహంకారం అయిన కూడా నీకు లెక్కలో ఉంటాయి అక్కడ. నువ్వు దేవుడి తీర్పు తీరుస్తాడు. చివరి వచనం చూసినట్లయితే ఏముందండి ఇక్కడ? చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశం. అది 4 చీట్లు వేసేవారు. చీట్లు వేసినప్పుడు ఆ చిట్టి వచ్చినట్టయితే అది దేవుని చిత్తమని వారు అంగీకరించేవారు. అక్కడ 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదాకు బదులుగా ఇంకొకరిని ఎన్నుకున్నప్పుడు ఏం చేశారండి? వాళ్ళు చీట్లు వేశారు. అపోస్తలుల కార్యం 1:26 వచనం చూస్తాం. అప్పుడు ఆ చీట్లు వేసి ఎన్నుకున్నారు. ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో ఏం జరిగినా కూడా అది దేవుని యొక్క చిత్తం. దేవుని బిడ్డలుగా మనం ఈ విధంగా ముందుకు కొనసాగాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. విభజింపబడినటువంటి ఈ ప్రపంచంలో, తారుమారినటువంటి ఈ ప్రపంచంలో దేవుని యొక్క నడిపింపు మనకు కావాలి. అనుదినము దేవునితో మనం ప్రార్థించి విధేయతలో కొనసాగటం దేవుడు మనకు సహాయం దయచేయనుగాక.